చూసారు కదండి, ఇది దోసకాయ ముక్కల పచ్చడి. మనకు చాలా సింపుల్ అయిపోద్దండి. దోసకాయని ఇదే మనం తొక్క తీసేసుకోవాలి. తీసుకుని కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కల కింద పక్కన పెట్టుకోవాలండి. తవా పెట్టుకుని అందులో 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అంటే మనము 2 కాయలు 3 కాయలు అయితే ఇంకొంచెం నూనె ఎక్కువ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలండి. నేను 1 కాయ చేశాను, సో నేను ఒక 2 స్పూన్స్ ఆయిల్ పెట్టుకున్నాను. అందులో మనము కొంచెం మెంతులు వేసుకోవాలండి. ఆ మెంతులు వేగుతుంటే ఈ లోపల మనము మినపప్పు అండి, ఒక 1/2 స్పూన్ మెంతులు అయితే మనం 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలండి. ఒక 3 రెడ్ చిల్లీస్, ఒక 1 or 2 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని పోపు బాగా వేయించుకోవాలి. అందులో అంతా వేగాక ఇంగు కూడా వేసుకోవాలండి. ఇంగు వేసుకున్నాక అది తీసేసి స్టవ్ ఆఫ్ చేసుకుని అందులో మనము ఉప్పు లైట్గా చిన్నది చింతపండు వేసుకోవాలండి. ఒక 1/2 స్పూన్ అంటే చిన్న షుగర్ యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇది పచ్చడి కదా, మనకి టేస్ట్ బాగుంటుంది అప్పుడు. సో యాడ్ చేసుకుని ఇప్పుడు మనము పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి అందులో మిరపకారంలో. ఇప్పుడు అది మనము పేస్ట్ చేసుకోవాలి మిక్సీలో వేసి. ఆ పేస్ట్ చేసుకున్నాక అది తీసుకొచ్చి ఇందులో మిక్స్ చేసుకోవడమేనండి. అంతా మిక్స్ చేసుకున్నాక లాస్ట్కి కొంచెము మనము ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. లైట్గా 1 స్పూన్ అంటే 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నిలవ ఉంటుందండి పచ్చడి. చూసారు కదా, నార్మల్గా అయితే చింతపండు పులుపు పోస్తాము. ఆ పులుపు పోస్తే ఏమవుతుందంటే మనకి ఈవినింగ్కే కొంచెం స్మెల్ తేడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇదనుకోండి మనకి ఊడుతుంది ముక్క. ఆయిల్ వేసాం కనుక మనకి పాడవదండి పచ్చడి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 డేస్ అయినా మనకు ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి. చూసారు కదా, ఎమ్మి దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. నేను కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశానండి. లైట్గా కొత్తిమీర కూడా మెంతికారం మిక్సీ వేసాక లాస్ట్కి అంతా అయిపోయాక ఒక్కసారి నేను అందులో మెంతికారంలోనే మిక్సీ వేసాను కొత్తిమీర కూడా కొంచెం. చూసారు కదా, ఎమ్మి దోసకాయ ముక్కల పచ్చడి రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.